ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానోళ్ళ. ఇలా మన కీస్పిట్ట ముచ్చట్లలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకేందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూసేయండి. కుర్చీ కాపాడుకుంటానికి ఇప్పటి నుంచే అవుతుండు తయారు. మరి 2.5 ఏళ్ల పాలనుండగానే ఎందుకు అంత కంగారు? భూమి పంచాయతీల బ్యాంకోళ్ళు వెనకకు తీసుకుంటారట వాళ్ళు వేసిన పిటిషన్. ముఖ్యమంత్రి ధమ్కీల మీద రాయాలి కావచ్చు ఓ పెద్ద కొటేషన్. బేస్తారం నాడు తెలంగాణలో చాలైతుంది ఓట్ల సవరణ. ఫారాలన్నీ సరిగ్గా రాసి సమర్పించుకోండి మీ వివరణ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత పార్టీ నేతల మీద సర్వే చేపిస్తుండు. గెలుపు గుర్రాలను ఇప్పటి నుంచే సానబెడతాండు అని మన కేసుపిట్ట ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. అవో గా ముచ్చట మీద అటు ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద సర్వే చేపించే కార్యం ముంగటేసుకున్నాడట. మరి సారు ఆలోచన ఏంది? రాబోయే ఎన్నికలకు చెయ్యి పార్టీ లీడర్లను ఎట్లా తయారు చేస్తుండ్రో చూద్దాం పాండ్రి. అగో పూలంటే ఇగో తోకన్నట్లు దిగ్గున లేచిండు ముఖ్యమంత్రి రేవంత్ అన్న. 2.5 ఏళ్ల పాలన తొండికో మొండికో లాక్కచ్చిరు కదా. ఇక కడమ 2.5 ఏళ్లు ఎట్లనన్నా వెళ్ళిపోద్ది. ఈ లోపల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లతోని పాటు గ్రేటర్ ఓట్లు సుత బాకున్నాయి. అవిగిన నయానో భయానో ఎట్లనో గట్ల ఎల్లదీస్తారు. సరే గాముచ్చటట్టు పెట్టురు గాని వచ్చే అసెంబ్లీ ఓట్లల్లా ఎట్ల నెగ్గుడనేదే ఇప్పుడు రేవంత్ అన్నకు పట్టుకున్న పెద్ద పరిశాన్. ఎందుకంటే ఓ పక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వే చేపించుకుంటా ఇప్పటి నుంచే గెలుపు గుర్రాలను తయారు చేస్తుండు. 100 సీట్ల మీదనే కన్నేసిండు. మరి వాళ్లకు దీటైన గెలుపు గుర్రాలను అప్పట్లోపు తయారు చేస్తానా చెయ్యలేనా అనే రందే ఎక్కువ పట్టుకున్నదట. అందుకే మొదలు సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు ఎట్లున్నదో ఏం కథనో అని గుట్టు సప్పుడు కాకుండా సర్వే చేపించే కార్యం ముంగటేసుకున్నాడు. 2.5 ఏళ్ల పాలన మీద సర్కారు గురించి ప్రజలు ఏమనుకుంటారు, ఎమ్మెల్యేల పనితీరు మీద తుర్తిగున్నరా లేదా, వచ్చే తాప సిట్టింగ్ వాళ్ళనే నిలబెడితే గెలుస్తారా లేదా అనే ముచ్చట్ల మీద బగ్గ నజరేసిండట. అయితే గీ ముచ్చట్ల హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ ఇంకా ఆదిలాబాద్ జిల్లాల పార్టీ పరిస్థితి తమాం బాలేదని రిపోర్ట్ వచ్చిందట. అంతేకాదు పాత ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ కు ఎండ్ల ఫరక్ ఉంది, ఎవరి పాలన బాగుంది అనే ముచ్చట్లు సుత తెలుసుకుంటాండు. ఈడికే ఒడవలే, సిట్టింగ్ ఎమ్మెల్యే అయినంత మాత్రాన సీట్ రాదు, ప్రజాబలం ఉండాల్సిందే, ప్రజల తిప్పలు తీర్చాల్సిందే. అట్లయితేనే టికెట్. అంతేగాని భజన చేసేటోళ్ళని ఎంటేసుకొని తిరుగుతే టికెట్ రాదు. ఉత్తకథనే అని 2-3 దమ్ముల వార్నింగ్స్ ఇచ్చిండట ముఖ్యమంత్రి. అటు గులాబీ పార్టీ తరఫుకెంచి కేసీఆర్ బస్సు యాత్ర చేసి ఎటువేడి పార్టీని అధికారంలోకి తేవాలని కష్టపడుతుంటే ఇటు రేవంత్ అన్న మాత్రం మైకుల ముంగట ఇంకా 10 ఏళ్లు నేనే సీఎం అని గప్పాలు కొట్టబట్టే గా సీట్ ఎట్లా కాపాడుకోవాలని మస్తు ఆలోచనలో పడ్డాడట. ఇక మరి ఏదేమైనా ఎన్నికలు వచ్చే లోపు ప్రజాబలం పెంచుకొని జనం తిప్పల మీద కొట్లాడితే సరే సరి, లేకుంటే మాత్రం ఎంత టోళ్ళైనా టికెట్ ముచ్చట మర్చిపోవాల్సిందే అని ముఖం మీదనే చెప్తుండ్రు పార్టీ పెద్దలు. చూసుకోరి మరి. రాయదుర్గంలో ఉన్న మా భూములను మీరెట్లా అమ్ముతారు అని సర్కారోళ్ళ మీద ఎస్బీఐ బ్యాంకోళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసిన ముచ్చట ఎరుకున్నది కదా. గా ముచ్చట మీద ఎస్బీఐ బ్యాంకోళ్ళు వెనక్కి తగ్గిరట. అగో అదేంది, సర్కారోళ్ళ మీద కారాలు మిరియాలు నూరే ఇంతల్ని ఏమాయే అని అంటారా? తెరనక ఏమైందో ఏం పాడో గాని మొత్తానికి సర్కారుకు బ్యాంకోళ్లకు నడుమ పంచాయతీ తెగినట్లే కొడుతుందట. పాన్రిగా ముచ్చటేందో అరుచుకొనొద్దాం. రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు, ముఖ్యమంత్రి తలుసుకుంటే ధమ్కీలకు కొదువా అన్నట్లే ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పనితీరు. రాయదుర్గం భూమి పంచాయతీల కోర్టుకు పోయిన ఎస్బీఐ బ్యాంకోళ్లను నిషేధిస్తా, బంద్ చేస్తా, ఖాతాలు వెనకకు తీసుకుంటా, ఫిక్స్డ్ డిపాజిట్లు మూసేస్తా, అసలు సర్కార్ లావాదేవీలన్నీ బంద్ చేసి పడేస్తా అని ధమ్కీ ఇచ్చిండు కదా. అగో గా ముచ్చట్ల ఎందుకు వచ్చిన పంచాయతీ అనుకుర్రో ఏం పాడో గాని హైకోర్టుల సర్కార్ మీద వేసిన పిటిషన్ ను వెనకకు తీసుకునే ఆలోచన చేస్తుర్రట. అగో గా ముచ్చట మీద మాజీ కరెంటు మంత్రి జగదీష్ అన్న ఏమంటున్నాడో ఇన్నూరు రూపాయలు. ఒక బ్యాంకును కూడా భయపెట్టించే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి చేయగలిగిన మునగాడంటే ఈ హైబ్రిడ్. అది రేవంత్ కు పని చేసుడు సాత కాదు గాని బెదిరించుడు మాత్రం బరాబర్ వచ్చు. అందుకే బ్యాంకోళ్లకు ధమ్కి ఇచ్చి కేసు వెనకకు తీసుకునేటట్లు చేసిండు అని దెప్పి పొడిచిండు మాజీ మంత్రి. అటు సత్తుపల్లి దిక్కువైన మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా మంత్రులు పొంగిలేటి తుమ్మలకు భూముల మీద ఉన్న శ్రద్ధ పేదోళ్ల మీద లేదు. అందుకే ఎలుగుమట్ల గరీబోళ్ల ఇండ్లు ఊలగొట్టి రియల్ ఎస్టేట్ దందాకు మళ్ళీర్రు. అసలు పేదలకు ఇండ్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారోళ్ళు అదే పేదోళ్ల ఇండ్లు ఎందుకు ఊలగొట్టిరో చెప్పాలని డిమాండ్ చేసిండు. అయినా రేవంత్ అన్న అక్కడో గొప్ప పని చేసిండు. యాదికి లేదా మీకు మాట మార్చి ఇచ్చిన 12,000 లెక్క ప్రకారం చూస్తే కూడా 30,000 కోట్లు ఇవాళకి రైతులకు బాకీ ఉన్నావు. తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలి. 2 లక్షల రుణమాఫీకి మోసపోయి 15,000 రుణమాఫీ రైతు భరోసా పేరు మీద మోసపోతే కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును చక్కగా ఇస్తే కూడా ఇప్పటికీ 30,000 కోట్లు ఇంకా రైతులకు బాకీ ఉంది ఈ ప్రభుత్వం.
మళ్ళొక డ్రామా. ఎందుకు అంటే అక్టోబర్లో మళ్ళీ ఏదో ఎలక్షన్ పెడతామని చెప్పేసి అని ఎస్ఐఆర్ అయిపోగానే ఎన్నికలు పెట్టడానికి సిద్ధమవుతున్నారని చెప్పి మళ్ళీ రైతుల్ని మోసం చేయడానికి మరొక డ్రామా. ఇంటిరా రాష్ట్ర గల్లాపెట్టకు తూటు పెట్టి మంత్రులు గల్లాపెట్ట నింపుకుంటారు. ఇక రాష్ట్రం అప్పుల పాలు కాకుంటే ఏమైతది అని గట్టి సురుకులు పెట్టిండు. ఈడికే ఒడవలే వ్యవసాయ మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్టు కెంచి 100 కోట్ల విలువైన మట్టిని దోసుకపోతాండు. బుగ్గపాల మార్కెట్ విలువ ఎకరానికి 60 లక్షలుంటే దాన్ని 21 లక్షలకు ఎకరం లెక్కన 70 ఎకరాలు రాసిచ్చిడానికి ఇట్లా మస్తుగానే జోపిండు. మరి ఇక కేటీఆర్ మాటలకు మంత్రులు ఏం సమాధానం చెప్తారో ఏమో గాని తెలంగాణలో రాజకీయం రోజుకింత కాకెక్కుతాంది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఎలక్షన్ల టైంలా నాయకులకు ప్రతి ఓటు ముఖ్యమే, ప్రతి ఓటరు ముఖ్యమే. ఎందుకంటే ఒక్క ఓటు తేడాతోని గెలిచినోళ్ళు ఉన్నారు, ఓడినోళ్ళు ఉన్నారు. అందుకే ఓట్ల కోసం నానా తిప్పల పడుతుంటాయి పార్టీలు. అన్నిటికి మించి నడుమ ఎలక్షన్ సంఘపోళ్ళు ఓటర్ లిస్టులు సగబెట్టే కార్యం ముంగటేసుకున్నారు కాబట్టి ఇంకింత హుషారు పెంచిండ్రు లీడర్ సాబులు. ఇక చూడుండ్రి ఎట్లా తయారైతుండ్రో. రైట్, తెలంగాణలో సుత ఓటర్ లిస్టులు సగబెట్టే సర్కార్యం ఈ బేస్తారం సంధి చాలైంది. ఇంటింటికి రాబోతున్న బిఎల్ఓలు ఫారాలు అందిస్తారు. అలా మీ వివరాలు మొత్తం బరాబర్ రాసిస్తేనే లెక్క. అట్లయితేనే ఓట్లుంటాయి, లేకపోతే పోతాయి. అయితే గిదే ముచ్చట్ల మీదు బాజుకు సుత సర్వే జరిగింది. గా సర్వేలో లక్షల ఓట్లను ఓటర్ లిస్టులకెంచి వీకేసిర్రట. ఇక అది చేయబట్టుకనే ఎన్నికలలో ఓడిపోయినాం, లేకుంటే గెలిచేటోళ్ళమని చాలా పార్టీలు మస్తు నారాజైనాయి. ఇక ఈ ముచ్చట మీద అటు బీఆర్ఎస్ పార్టీలకేలు ఓ దిక్కు హరీష్ రావు, ఇంకో దిక్కు కేటీఆర్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుంటా ఈ సర్ ప్రోగ్రాం మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటా పోతా ఉన్నారు. క్యాడర్ల ఉత్తేజాన్ని నింపుకుంటా పోతా ఉన్నారు. క్యాడర్ ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, ఎట్లా అలర్ట్ గా ఉండాలి అని చెప్పేసి ఆ యాప్ గురించి వివరించుకుంటా తిరుగుతా ఉన్నారు. అయితే ఇదే ముచ్చట మీద ఇప్పుడు తెలంగాణలో సుత అన్ని పార్టీలు హుషారైనాయి. ముఖ్యమంత్రి రేవంత్ సార్ అయితే దిగ్గున లేచి పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులతోనే ఆన్లైన్ లో మాట ముచ్చట పెట్టిండు. ఓటర్ లిస్టులు సగబెట్టే కార్యం అంటే పిల్లల పరాశకం అనుకుంటున్నారా అనయ్య? గింత లాపర్వ చేసినా సుత అంత తిర్లమర్ల అవుతుంది. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే పాయిది ఉండదని కొందరిని మంచిగానే అరుచుకుండాట. ఇక ఊరూరు సర్పంచులతో ప్రచారం చేయించాలి, జనాలలో సోయి కల్పించాలి అని చెప్పిండట. మర్యాదగా ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే అక్కడ సగబెట్టే కార్యం ఎట్టెట్లయితుందో చూసుకోండి. లేదు మాకు శాత కాదంటే చెప్పుర్రి, వేరే వాళ్ళని పెడతా, అంతేగాని నిద్రమబ్బు శాతలు చేయొద్దు అని గరమైండట ముఖ్యమంత్రి. ఇక ఇంకో దిక్కు కడమ పార్టీల లీడర్లు సుత సర్పేరుతోనే తాపకోకాడ మీటింగులు పెట్టి జనాలకు సోయి కల్పిస్తారు. ఇప్పుడున్న ఓటర్ లిస్టుల బట్టే ఫామ్లు ఇస్తారట. కాకపోతే ఏపీలా తెలంగాణల 2 దిక్కుల ఓటు మాత్రం జరంత పరసానే ఉంది. కాబట్టి కాయిదాలు తీసుకున్నోళ్ళు 1-2 మాటలు చూసుకొని నింపుర్రి. ఏం చెప్తున్నాం? ఈ నెల 30 తారీఖు నాడు రైతులకు రైతు భరోసా పైకం ఇస్తామని చెప్పింది కదా సర్కారు. అగో గా ముచ్చట మీద కారు పార్టీ లీడర్లు మస్తు గరమైతుండ్రు. మరి ఏమంటున్నారు, ఏం కథ అనేది తెలవాలంటే గీ ముచ్చట చూడాల్సిందే. మలి సర్కారు వాళ్ళు ప్రజలకు ఏం ఒరగబెట్టిరో చెప్పకుండా మీటింగ్ల పేరుతోని ప్రజల సొమ్ము ఖర్చు చేస్తురని ఎత్తిపోసిండు మాజీ మంత్రి జగదీష్ అన్న. రైతులకు మీరు వేసిన రైతు భరోసా పైకం కంటే దాని పేరు చెప్పి మీరు మీ మీటింగ్ల ఖర్చు పెట్టిన పైకమే ఎక్కువ. ఎందుకుగా ఉద్దల బిల్డాపులు? యాన్నో తాన కట్టుకొత్తేస్తే ఒడిచిపోయేదానికి జనం సొమ్మంతా సభల పేరుతోని బురదల పోస్తాండ్రు. ఇదంతా మీకు జనబలం దండిగున్నదని మీ పార్టీ పెద్దలకు చూపించేటందుకే. అందుకే బస్సుల రైతులను, మహిళా సంఘాలను ఉల్టా పైసలిచ్చి మరి ఎక్కించకపోతారు. ఇట్లా ఇప్పటిదాకా సభల పేరుతో 15 కోట్ల రూపాయలు అట్టుగా ఖర్చు పెట్టిన ఒక్కో సభకు. పాత సర్కారు వల్ల 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాడికి పోయి ఏ మెలుగబెట్టినవో చెప్పు. పోయిన తాప 2 ఎకరాలకే ఇచ్చి చేతులు దులుపుకుంటివి. మళ్ళా ఇప్పుడేందో కొత్త రాగం అందుకుంటున్నామని గరమైండు. ఇవాళ మళ్ళీ నాటకం మొదలు పెట్టిండు. వానకాలం రైతు భరోసా ఇస్తాను. యాసంగి నీ తాతిస్తాడా? ఇచ్చినవా యాసంగి మొత్తం ఇప్పటి వరకు నువ్వు ఇస్తానన్న రైతు భరోసా 15,000 కాదు. ఇంకా నువ్వు తర్వాత మాట మార్చి ఇచ్చిన 12,000 లెక్క ప్రకారం చూస్తే కూడా 30,000 కోట్లు ఇవాళ రైతులకు బాకీ ఉన్నావు. అది లెక్క. యాసంగి పురాగి ఇయ్యనేలే, అప్పుడే వానాకాలం కడిగి పోతాను. మరి దాని సంగతి ఏంది అని గట్టిగానే అడిగిండు మాజీ మంత్రి. ఇట్లా సభలు పెట్టి పైకం వేయాల్సిన అవసరం ఏముందని ఓ దిక్కు ఎక్స్పర్ట్ వాళ్ళు ఎత్తెత్తి పడుస్తా అంటే ఇగేత్తం అగేత్తం అని చెప్పేసి సభల పేరుతోటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా కాలయాపన చేసుడు తప్ప మరి ఈసారి రైతు బంధు పురాగి ఎత్తడో వేయడో చూడాలే అని అనుకుంటాను రైతన్నలందరూ. ఇగో ఇవ్వాల కీసి పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళొచ్చినప్పుడు ఇసంటి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తానే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.